Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. ఇదంతా మధురే నీకు చెప్పిందా? అవును. తేజ, నీకు అర్థం కావడం లేదు. నేను నా కళ్ళారా చూశాను. మధు నీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని నిన్ను మోసం చేస్తుంది. నేనెక్కడ నీకు నిజం చెప్పేస్తానన్న భయంతో ముందే నీకు ఫోన్ చేసి కట్టుకథ అల్లింది తేజ. ఏం మాట్లాడుతున్నావు సింధు? కలలో కూడా మధు నన్ను మోసం చేయదు. తన క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. అయినా ప్రవీణ్ విషయం మధు నాకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. తను నిజాయితీగా ఉంది కాబట్టే నాకు అన్ని విషయాలు చెప్పింది. అది కాదు తేజ, మధు మంచిది కాదు. తన క్యారెక్టర్ చాలా బ్యాడ్. ప్లీజ్ సింధు, తన గురించి ఇంకొక మాట కూడా మాట్లాడుకో. అది కాదు తేజ, నేను చెప్పేది విను. వద్దని చెప్తున్నాను కదా. తేజ, నేను చెప్పేది ఒక్కసారి విను. అనవసరంగా మా వదిన మీద లేనిపోని అబాండాలు వేయకు. అయినా నీకేం తెలియకుండా మా వదిన క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తే ఊరుకొని చెప్తున్నా. అయినా అసలు నీకిదేం ఆనందం? చూసావా అన్నయ్య, నువ్వేమో సింధు గురించి మంచిగా మాట్లాడుతావు, కానీ తనేమో నీ భార్య గురించి ఎంత చెడుగా మాట్లాడుతుందో. అది కాదు యష్, నేను చెప్పేది విను. ఇంకేం చెప్పొద్దు సింధు. నువ్వు ఎవరి గురించైనా చెప్పు, వింటాను. నా మధు తప్పు చేసిందంటే మాత్రం నేను నమ్మను కాక నమ్మను. అయినా నీ ఆలోచన ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది సింధు. మా వదిన తన భర్తతో హాయిగా కాపురం చేసుకుంటే అత్తవారింట్లో సంతోషం ఉంటుంది కదా, అది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీకు దక్కనిది మా వదినికి దక్కిందన్న అసూయ ద్వేషం నీకు. అయినా నీ దగ్గర అసలు ఏం సాక్ష్యాలున్నాయని మా వదిన మీద నిందలు వేస్తున్నావు? మా వదిన మా అన్నయ్యని మోసం చేసిందనడానికి నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఉంటే చూపించు. ఇదిగో, ఇంకోసారి మా వదిన గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను. ఇప్పటిదాకా నీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉండేది సింధు. ఇప్పుడు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తనతో ఇంకా మాట్లాంటన్నయ్యా, పద వెళ్దాం. దీన్ని తప్పిద్దామనుకుంటే ఇదే నన్ను తప్పించడానికి ప్రయత్నం చేస్తే నేనూరుకుంటానా? సింధు, ఎలా అయినా సరే త్వరలో నీ అడ్డు అనేది లేకుండా చేస్తాను చూడు. ఏంటి సింధు, నువ్వు చెప్పేది నిజమా? అవునక్క, ఆ మధు కరెక్ట్ మనిషి కాదు. నాకు మొదటిసారి గుళ్ళో ఎదురైనప్పటి నుంచి తన మీద నాకు అనుమానంగానే ఉంది. తన మాటలు, తన బిహేవియర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈరోజు తన క్యారెక్టర్ గురించి ఒక క్లారిటీ వచ్చింది. మధు మంచిది కాదన్న విషయం తేజాకి చెప్పాల్సింది కదా సింధు. ఆల్రెడీ ఆఫీస్లో కనపడితే ఇదే విషయం చెప్పానక్క. నేను ఎంత చెప్పినా తేజ నమ్మడం లేదక్క. రివర్స్లో మధు క్యారెక్టర్ గురించి బ్యాడ్ చేయకు అని తేజ, యష్ ఇద్దరూ నన్ను కార్నర్ చేసి మాట్లాడారు. ప్రవీణ్ అడిగితే విషయం తెలుస్తుంది కదా. ప్రవీణ్ కోసం వెళ్ళానక్క, కానీ ఆ ఇంటికి తాళం వేసుంది. తన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు. తేజ చాలా మంచివాడక్క. తేజకి మధు కరెక్ట్ కాదక్క. మధు కరెక్ట్ కాదు. మధు మోసగత్తని
వాళ్ళకి ఎలా నిరూపించాలో నాకు ఏం అర్థం కావడం లేదు. సింధు, అసలు ఆ ఫ్యామిలీ వాళ్ళ గురించి నీకెందుకు? నువ్వెందుకు ఇంతగా పట్టించుకుంటున్నావు? వాళ్ళు నిన్ను కాదు అనుకుంటున్నప్పుడు నువ్వెందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి? ఇవన్నీ నీకవసరమా? వదిలేసిందో. తేజ చాలా జెన్యూన్ పర్సన్ అక్క. తన వల్ల నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్యలు రాలేదు. అలాంటి మంచి పర్సన్ మధు విషయంలో మోసపోవడం భరించలేకపోతున్నాను. ఆ ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోకపోయినా ఆ ఇల్లు ఎప్పటికైనా నా అత్తారిల్లే కదా. వాళ్ళు నా వాళ్లే కదక్కా. నా కుటుంబంలో ఒక మనిషికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉండగలనక్కా? నువ్వు మంచి కోసం పోతావు, చివరికి నీకు చెడు ఎదురవుతుంది. అందుకే చెప్తున్నాను సింధు, తర్వాత నీ ఇష్టం. నిన్నొదల్లో నీ అంతు చూస్తాను. అసలు నీకు ప్రవీణ్కి ఏంటి సంబంధం? నిజం చెప్పు మధు, ప్రవీణ్ని మోసం చేసి పారిపోయిన ఆ అమ్మాయి నువ్వే కదూ? వెంటనే ప్రవీణ్తో మాట్లాడాలి, లేదంటే ఆ సింధు ఈ ప్రాబ్లంని ఇంకా పెద్ద చేసి ఈ ఇంట్లో నాకు ప్లేస్ లేకుండా చేస్తుంది. లిఫ్ట్ చేయి. ఎందుకు కాల్ కట్ చేస్తున్నా మళ్ళీ చేస్తున్నావు? నన్ను కాదనుకొని సీక్రెట్ గా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయావు కదా. ప్రవీణ్, అలాగే ఉండు. ఇంకా నాతో నీకేంటి పని? నేను చెప్పేది విను. పాత ప్రవీణ్ కాదు, నువ్వు చెప్పిందల్లా వినడానికి. ప్రవీణ్, హలో హలో, కాల్ కట్ చేయకు. ఒక్కసారి 3 minutes నా వర్షన్ కూడా విను ప్లీజ్. చెప్పు. నా లైఫ్ గోల్ రీచ్ అవ్వటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, కానీ నిన్ను కాదనుకొని కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను స్టార్ట్ చేయబోయే కంపెనీలో నీకొక మంచి జాబ్ ఇస్తాను, మంచి శాలరీ కూడా ఫిక్స్ చేస్తాను. ఇప్పటి వరకు నువ్వేమీ సంపాదించలేదు. నువ్వు కావాల్సినంత సంపాదించుకునే స్కోప్ నేను నీకు కల్పిస్తాను. ఇద్దరం కలిసి డెవలప్ అవుదాం. ఏమంటావు ప్రవీణ్? ఈ ఆఫర్ నీకు ఇష్టమేనా? నీ బోర్డు ఆఫర్ నాకేం అవసరం లేదు. ఒకసారి మోసపోయానే, ప్రతిసారి మోసపోను. హలో హలో ప్రవీణ్ 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 ప్లీజ్ 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 నేను చెప్పేది వినిపించుకో ఒక్కసారి. ఆ తేజగాడికి వైఫ్ అయ్యావనే కదా ఇంత విర్రవీగుతున్నావు? వాడి ద్వారా నీ లైఫ్ డ్రీమ్ సాధించుకోవాలనే కదా నన్ను వదిలేశావు. నేను నిన్ను మాత్రం వదలనే. మన రిలేషన్కి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చి నిన్ను ఆ ఇంట్లో నుంచి రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేయకపోతే నేను ప్రవీణ్నే కాదే. ప్రవీణ్, నా మాట విను ప్లీజ్. మన రిలేషన్ తాలూకు సాక్ష్యాధారాలు బయట పెట్టకు. ముఖ్యంగా ఆ సింధుకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నీకు నేనిచ్చిన ఆఫర్ నచ్చకపోతే చెప్పు, దానికంటే బెటర్ ఆఫర్ ఇస్తాను. ప్లీజ్ నేను చెప్పే దాని గురించి ఆలోచించు ప్లీజ్ ప్రవీణ్.
ప్రవీణ్ హలో ప్రవీణ్ హలో నేను ప్రవీణ్తో మాట్లాడిందంతా అత్తయ్య వినేసిందా? మధు, ఎవరితో ఫోన్లో అంత కంగారు పడుతూ మాట్లాడుతున్నావు? ఎవరు లేరత్తయ్య. నిజం చెప్పసలా. అది అదే అదే నా క్లయింట్తో మాట్లాడుతున్నానత్తయ్య. నన్ను కంపెనీ త్వరగా స్టార్ట్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు. లేదంటే నా కంపెనీకి రావాల్సిన ప్రాజెక్ట్ వేరే కంపెనీకి ఇస్తామని చాలా కంగారు పెడుతున్నారు. అలాగా? త్వరలోనే అవుతుందని చెప్పకపోయావా వాళ్ళతో? అదే అదే మాట్లాడుతున్నాను. నేనెంత వాళ్ళని ఒప్పించాలని మాట్లాడుతున్నా వాళ్ళు వినట్లేదత్తయ్య. సరే, నీతో మాట్లాడాలి, రా. థాంక్ గాడ్, అత్తయ్య వినలేదు. ప్రవీణ్, నా మాట విను ప్లీజ్. మన రిలేషన్ తాలూకు సాక్ష్యాధారాలు బయట పెట్టుకు. ముఖ్యంగా ఆ సింధుకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అవుతుందంటుంది మధు. సింధు మధుకి ఎలా తెలుసు? సింధుకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందా? అదేంటి? సింధుకి మధుకి సంబంధం ఏంటి? మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మాది? కార్తీక పౌర్ణమి రోజు మన ఇంట్లో అభిషేకం అర్చన చేస్తున్నాం. అలాగే అదే రోజు సాయంత్రం తేజ చేత మధు మెడలో నల్లపూసలు వేసే కార్యక్రమం కూడా ఉంది. ఆల్రెడీ నాకు మధుకు పెళ్ళైపోయింది కదమ్మా. మళ్ళీ నల్లపూసల ప్రోగ్రాం దేనికి? మీ పెళ్లి మా కళ్ళ ముందు జరగలేదు కదరా, అందుకే ఈ చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. నువ్వు మధు మెడలో నల్లపూసలు వేస్తే మా కళ్ళ ముందు మీరిద్దరూ భార్యాభర్తలైనట్టుగా ఉంటుంది. పోనీలే తేజ, అత్తయ్య మావేల సంతోషం మనమింది కాదనాలి. ఓకే అమ్మా, మీ ఇష్టం. పెళ్ళైన వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది ఇంట్లో. పెళ్లి కానీ నా పరిస్థితే ఏమిటో తెలియటం లేదు. సంధ్య, నీకు కూడా రేపు ప్రత్యేకమైన ప్రోగ్రాం ఒకటి ఉందిలే, కంగారు పడకు. ఏంటి దావతాదే? ఇప్పుడు కాదులే, రేపు ఆ ప్రోగ్రాం జరగబోయే ముందు చెప్తాను. చెల్లి, రేపు నీకు యష్కి అత్తయ్య ఉంగరాలు మార్చి ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. అన్నాక అవును చెల్లి, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అన్నారు. నువ్వు కూడా సైలెంట్ గా ఉండు, ఏమీ తెలియనట్టు. అన్నాక రేపు మన ఇంట్లో పూజ జరిపించటానికి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ శివానంద గణపతి గారు వస్తున్నారు. ఆ స్వామీజీ అనుగ్రహం వల్ల మనందరికీ మంచి జరుగుతుంది. యష్, మధు, రేపు మన ఇంట్లో జరిగే కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్ని పిలవాలి. రే యష్, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఎవరమ్మా స్పెషల్ గెస్ట్? చెప్తాను లేరా, ఎందుకా కంగారు? నువ్వెళ్ళు. సింధు, ఒకసారి ఎవరో చూడు. ప్రవీణ్,
మీకోసమే నేను మీ ఇంటికి వచ్చాను. తాళం వేసుంది. అవును, మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? నేను మీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కనుక్కుంటే మీ ఇంటి అడ్రస్ చెప్పారు. లోపలికి రండి. రండి. నేను మీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నేను మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. రోడ్డు మీద మీరు మధుతో మాట్లాడడం చూశాను. మధుకి మీకు ఏంటి సంబంధం? నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. తనని వెతుక్కుంటూ ఈ సిటీకి వచ్చానని మీతో చెప్పాను కదా. అవును. ఆ అమ్మాయి ఎవరో కాదు, మధునే. నీ అనుమానమే నిజమైంది సింధు. 3 yearsగా నాతో రిలేషన్ నడిపి నన్ను వాడుకొని ఇప్పుడు నాకంటే బాగా డబ్బున్న వాడు తేజ అంట. వాణ్ణి పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయింది. మధు పెద్ద ఫ్రాడ్. తను ఆర్థికంగా ఎదగడం కోసం మగవాళ్ళని వాడుకొని వదిలేసే రకం. పాపం తేజ మధు గురించి తెలియక మోసపోయాడు. ఇందాక మధు నాకు కాల్ చేసింది. మాటల్లో సింధుకి నా గురించి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందని టెన్షన్ పడింది. మీకు మధు తెలుసా? మధు పెళ్లి చేసుకున్న అతను మా బావగారే. అలాగా? అవును ప్రవీణ్. మధు బారి నుండి మా బావగారిని ఎలా అయినా కాపాడాలి. దానికి నీ హెల్ప్ కావాలి. నాకు మీరు ఎంతో సహాయం చేశారు. నేను మీకు హెల్ప్ చేసి మీ రుణం తీర్చుకుంటాను. నాలా ఇంకా ఏ మగాడు మధు వల్ల మోసపోకూడదు. పదండి వెళ్దాం. వెళ్ళి వెంటనే మీ బావగారికి మధు గురించి, మా రిలేషన్షిప్ గురించి నేను నిజం చెప్పేస్తాను. నోట మాటలు వాళ్ళు నమ్మరు ప్రవీణ్. ఆల్రెడీ నేను ప్రయత్నించి ఫెయిల్ అయ్యాను. వాళ్ళకి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అప్పుడే వాళ్ళు నమ్ముతారు. మీరు చెప్పింది నిజమే. సాక్ష్యాలు లేకుండా వెళ్తే తనని హెరాస్ చేస్తున్నానని నా మీద కేసు పెట్టే అవకాశం ఉంది. మీ రిలేషన్కి సంబంధించిన ఎవిడెన్సులు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. కాకపోతే నా ఫోన్ పగిలిపోవడం వల్ల అందులో ఉన్న డేటా అంతా క్లియర్ అయిపోయింది. బెంగళూరులో నా రూమ్లో నేను మధు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు అన్నీ నా సిస్టంలో సాఫ్ట్ కాపీలున్నాయి. నేనిప్పుడే బెంగళూరు బయలుదేరి వెళ్ళి ఆ సాక్ష్యాధారాలన్నీ తీసుకొని రేపటికల్లా హైదరాబాద్ వస్తాను. అప్పుడు మనం వెళ్ళి మీ వాళ్ల ముందు ఆ మధు నిజస్వరూపం మొత్తాన్ని బయట పెడదాం. మనం అలా చేస్తే ఓ మంచి మనిషి జీవితం నాశనం కాకుండా కాపాడిన వాళ్ళం అవుతాం ప్రవీణ్. ఓకే, నేనిప్పుడే బెంగళూరు బయలుదేరతాను. నీ దగ్గర డబ్బులున్నాయా? ఉండు, ఒక్క నిమిషం. తీసుకో, బయలుదేరు ప్రవీణ్. థ్యాంక్ యూ. నేను మీకు ఫోన్ టచ్లో ఉంటానండి. నా నంబర్ సేవ్ చేసుకోండి. ఒక్క నిమిషం. చెప్పండి. వెళ్ళొస్తాను. సరే, వస్తానండి. ప్రవీణ్ అన్ని సాక్ష్యాధారాలు తీసుకురాగానే ఆ ఇంటికి వెళ్ళి అందరి ముందు మధు క్యారెక్టర్ బ్యాడ్ అని నిరూపించాలక్క. కాకపోతే ఒక చిన్న టెన్షన్. ఎందుకు టెన్షన్? మా అక్క లేదని ఎన్నో ఏళ్లు డిప్రెషన్లోకి వెళ్ళిన తేజ ఇప్పుడు తను పెళ్లి చేసుకున్న మధు మంచిది కాదు అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో అని నాకు భయంగా ఉందక్క. నిజం నిప్పులాంటి సింధు. కొన్నిసార్లు కాలుతుంది. కాలినా కాలం కొన్ని రోజులకి ఆ పరిస్థితుల్ని మర్చిపోయేలా చేసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది. మీ బావగారికి ఇది తప్పదు. కాకపోతే మధు విషయంలో మళ్లీ వాళ్లతో గొడవపడి ఆ ఇంటికి
ఆ ఇంట్లోని మనుషులకి ఎంత దూరం అవుతావో అన్నదే ఆలోచిస్తున్నాను. నేను ఆ ఇంట్లో వాళ్ళకి దూరం అవుతానని ఆలోచిస్తూ ఆగిపోతే మధు మోసానికి అక్కడ అందరూ బలైపోతారు. నువ్వు చెప్పేది నిజమే సింధు, కానీ ఆ ఇంటికి నువ్వెలా వెళ్తావు? అసలు నిన్ను వాళ్ళు రానిస్తారా? రేపు కార్తీక పౌర్ణమి ఉంది కదా, శశిని తీసుకువెళ్తాను. ఇంతకు ముందు నీ పిల్లల్ని చూడ్డానికి కూడా రానివ్వలేదు. ఇప్పుడు ఆ దమయంతి లోపలికి రానిస్తుందా? తన మనవరాల కోసమైనా నన్ను రానిస్తుందని అనుకుంటున్నానక్క. చూద్దాం ఏం జరుగుతుందో. అమ్మా, స్పెషల్ గెస్ట్ అంటే ఎవరు అనుకున్నాను. సింధునా? అవునరా, మన ఇంట్లో జరిగే ఫంక్షన్కి సింధుని పిలవడం అవసరం? నాకు అన్ని లెక్కలు ఉంటాయి యష్. వాటి ప్రకారమే నేను చేసే పనులు కూడా ఉంటాయి. అవి నీకు వెంటనే అర్థం కావు. నా గెలుపు పిలుపు అది వినాలి. అందుకే నేనే స్వయంగా వచ్చి దాని తలుపు తడుతున్నాను. ఏంటి సింధు అలా షాక్ అయి చూస్తున్నావు? నువ్వంటే నా కంటికే నచ్చదు. అలాంటిది నేనే స్వయంగా నీ ఇంటికి వచ్చాను ఏంటా అనా? మీ మనవరాలి కోసం వచ్చారా? నీకోసం వచ్చాం. రేపు నిజంగానే నీకు ఎంతో ప్రత్యేకమైన రోజు. నువ్వేంటో, నీలో కనపడకుండా దాగి ఉన్న నీ అసలు క్యారెక్టర్ ఏంటో ఆ ఇంట్లో రేపందరికీ తెలిసిపోయే రోజు.